బల్గేరియన్ ఆధ్యాత్మికవేత్త బాబా వాంగా జోస్యం వైరల్. వంగేలియా పాండేవా గుస్టెనోవా అలియాస్ బాబా వాంగా 2025లో ప్రపంచం అంతానికి పునాదులు, 2028లో కొత్త వనరుల కోసం శుక్రుడిపై మానవుల ప్రయోగాలు, 2033లో మంచుగడ్డలు కరగడం ద్వారా పెరగనున్న సముద్ర నీటి మట్టాలు, 2076 నాటికి ప్రపంచ వ్యాప్తంగా కమ్యూనిజం కొత్త చరిత్ర. బల్గేరియన్ ఆధ్యాత్మికవేత్త వంగేలియా పాండేవా గుస్టెనోవా అలియాస్ బాబా వాంగా జోస్యం వైరల్ అవుతోంది. 2025 నాటికి ప్రపంచం అంతమవుతుందని, ఐరోపా ఖండంలోనే బీజం పడుతుందని అంచనా వేశారు. దీంతో బల్గేరియన్ ఆధ్యాత్మికత బాబా వాంగా పేరుతో మరోసారి చర్చనీయాంశంగా మారింది. 1996 ఆగస్టు 11న ఆమె మరణించినప్పటికీ ఆమె చెప్పిన కాలజ్ఞానం మాత్రం జనాల్లో తిరుగుతోంది. బాబా వాంగా కాలజ్ఞానం వైరల్ కావడానికి అనేక కారణాలు ఉన్నాయి. గతంలో ఆమె చెప్పినవి చాలా వరకు నిజమయ్యాయి. అందుకే ఆమె కాలజ్ఞానాన్ని గట్టిగా విశ్వసిస్తున్నారు. ఆమె మరణించిన తర్వాత కూడా ప్రపంచ వ్యాప్తంగా ప్రజలు ఆమె ప్రవచనాలకు ఇప్పటికీ ఆకర్షితులవుతున్నారు. నోస్ట్రాడమస్ ఆఫ్ ది బాల్కన్స్ అని బాబా వాంగాను పిలుస్తారు. తన 12 ఏళ్ల వయసులోనే దృష్టిని కోల్పోయింది. అప్పటి నుంచి కాలజ్ఞానాన్ని చెబుతున్నారు. బాబా వాంగా అలియాస్ గుస్టెనోవా ఏం చెప్పారంటే, 2025లో ఐరోపా ఖండంలో ఒక పెద్ద వివాదం మొదలవుతుందని, తద్వారా జనాభాలో తగ్గుదలకు కారణమవుతుందని జోస్యం చెప్పారు. రష్యా, యుక్రెయిన్, ఇజ్రాయెల్, పాలస్తీనా యుద్ధంలో లక్షల మంది ప్రాణాలు కోల్పోయారు. 2028లో కొత్త శక్తి వనరుల కనుగొనే ప్రయత్నంలో మానవుడు శుక్రుణ్ణి చేరుకుంటాడు. 2033లో ఆర్కిటిక్, అంటార్కిటిక్లోని మంచుగడ్డలు కరగడం వల్ల సముద్ర మట్టాలు గణనీయంగా పెరుగుతాయి. 2076లో కమ్యూనిజం ప్రపంచవ్యాప్తంగా తిరిగి పునరుజ్జీవం పోసుకుంటుంది. ఇది ప్రపంచ రాజకీయాలను మరో మలుపు తిప్పుతుందని అన్నారు. కమ్యూనిజం ద్వారా ప్రపంచ చరిత్రే మారిపోతుందని జోస్యం చెప్పారు. 2130లో భూలోకేతర నాగరికతలతో పరిచయం అవుతాయి. 2170లో ప్రపంచం కరువు విలయతాండవం చేస్తుంది. 3005లో మార్స్ పై యుద్ధం జరుగుతుంది. 3797లో భూమిని నాశనం చేయడం, సౌర వ్యవస్థలోని మరొక గ్రహానికి వెళ్లగల సామర్థ్యం సంపాదించారు. 5079 నాటికి ప్రపంచం మొత్తం అంతమవుతుంది. ఎక్కడా మానవులన్న ఆనవాళ్లే మిగలవు. గతంలో బాబా వాంగా చెప్పినట్లే సెప్టెంబర్ 11, 2001న న్యూయార్క్లోని ట్విన్ టవర్స్ పై దాడి జరుగుతుందని గుస్టెనోవా చెప్పారు. ఆమె చెప్పినట్లే ట్విన్ టవర్స్ పై దాడి జరిగింది. వందలాది మంది ప్రాణాలు కోల్పోయారు. 2024లో వాతావరణంలో తీవ్ర మార్పులు సంభవిస్తాయని, ప్రకృతి వైపరీత్యాల ప్రభావం అధికంగా ఉంటుందని అన్నారు. 40 ఏళ్లలో ఎన్నడూ లేని విధంగా ఉష్ణోగ్రతలు పెరిగాయి. ఎండాకాలంలో వర్షాలు కురుస్తున్నాయి. వర్షాకాలంలో ఎండలు దంచి కొడుతున్నాయి. ప్రపంచ వాతావరణ సంస్థ కూడా 2024ను మరో రికార్డ్ హాట్ ఇయర్ గా వెల్లడించింది. సైబర్ అటాక్ల భారీగా పెరుగుతాయని, ప్రపంచ స్థాయిలో భద్రతాపరమైన ప్రమాదాలు తలెత్తుతాయని జోస్యం చెప్పింది. ఇది కూడా నిజమైంది. ప్రపంచ వ్యాప్తంగా సైబర్ అటాక్ ఊహించని విధంగా జరుగుతుంది. ప్రపంచవ్యాప్తంగా భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలతో పాటు ఆర్థిక సంక్షోభాలు వస్తాయని అన్నారు బాబా వాంగా. బాబా వాంగా యూరప్లో తీవ్రవాద కార్యకలాపాలు పెరిగిపోతాయని హెచ్చరించింది. ఓ ప్రధాన దేశం జీవాయుధాల పరీక్షలో లేదా దాడులకు పాల్పడే అవకాశం ఉందని సూచించారు. రష్యా, యుక్రెయిన్ యుద్ధం, ఇజ్రాయెల్, పాలస్తీనా యుద్ధాలు జరుగుతున్నాయి. ఇజ్రాయెల్, పాలస్తీనా యుద్ధం మరింత విస్తరించింది. లెబనాన్, పర్షియా వరకు వెళ్ళింది. ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య టెన్షన్ వాతావరణం నెలకొంది.